వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బూతులు తిట్టినటువంటి, చాలా అసభ్యకరంగా మాట్లాడి 14 రోజుల రిమాండ్ పొందినటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించడం కోసం వైఎస్ఆర్సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళారు. గుంటూరు పర్యటన. పైగా దానికి కామెంట్స్, ఏం పమ్మసాని చూస్తున్నావా సినిమా అని అంటే, వచ్చిన జనసందోహం అనేటువంటి చూపించుకోవడానికి. సరే, జనాన్ని పోగేసుకుని తీసుకెళ్లారు, బాగానే ఉంది. యాజ్ అ రాజకీయ నాయకుడి కింద ఆయన అభిమానించే వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు, మొహమాటం అక్కర్లేదు దాంట్లో. అయితే ఏం పెట్టుకోవడానికి వెళ్ళారు ఇవాళ? అంటే ఆ బూతుల్ని సమర్థించడానికని వెళ్ళారా, లేదు ఇంకొక ప్రాణం తీయడానికి వెళ్ళారా అనాలి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఒకసారి చూడండి వీడియో. చూసారుగా, ఓ పక్కన అంబులెన్స్ ఎమర్జెన్సీ సైరన్ వేసుకొని వెళ్తోంది, కనీసం దారి ఇవ్వాలి అనేటువంటి స్పృహ కూడా లేకుండా అదే దారిలో గంటల తరబడి తీసుకెళ్తున్నారు. ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సోర్సెస్ ప్రకారం దాదాపు అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్ళడానికి అరగంట పైన పట్టిందిట. జస్ట్ మీరు చూసినటువంటి ఆ విజువల్లో అక్కడి నుంచి ఆ పక్కన రోడ్లోంచి వెళ్ళడానికి అరగంట పట్టిందిట. అంతలా అడ్డం పడిపోయారు. ఏమనాలి వీళ్ళని? ఏమనాలి అంటే ఏడుస్తారు మళ్ళీ. ఎవరన్నా అంటే మమ్మల్ని అలా అంటారా, ఇలా అంటారా అంటారు. కనీసం సామాజిక స్పృహ అనేటువంటిది లేదా? అరే, వెనకాల అంబులెన్స్ ఉంది, ఆ అంబులెన్స్లో మన అమ్మో, నాన్నో, తమ్ముడో, అక్కో, చెల్లో ఎవరన్నా మన వాళ్ళు ఉంటే, ఏముంది, ముందు మా జగనన్న వెళ్తున్నాడు, లేదంటే ముందు మా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు, ముందు మా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు కాబట్టి ఆ అంబులెన్స్ ఉండనే పర్లేదు, ఏం కాదులే అని వదిలేస్తామా? ముందుగా మనుషులు అనేది గుర్తుపెట్టుకోవాలిగా, సామాజిక స్పృహ అనేది ఏడవాలిగా. అది ఏడవకుండా పోయింది. సో అదొకటి అయింది. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారా, లేదంటే అంబటి రాంబాబు ఇంటిని కూలగొట్టడానికి వెళ్ళారా అని చెప్పి సోషల్ మీడియాలో మీమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఆయన వెళ్ళి పరామర్శించాల్సింది వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు, మా అయితే ఓ 10 మంది నేతలు లోపలికి వెళ్తారు, అయిపోతుంది. కానీ వందలాది మందిని తీసుకొని వెళ్ళి ముందే మొబైలైజ్ చేసుకొని ఏదో చూపించాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఇంతమంది జనం వచ్చేసారు చూసారా అనేటువంటి ఒక తాపత్రయంతో మొత్తం ఇల్లంతా తొక్కి వదిలిపెట్టారట. ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నారు. ఇంకేముంది, జన సందోహం వచ్చేసారని. జన సందోహం కాదు, ఎవరో దూరలేని ఆ సందులోకి వెళ్ళి అనవసరంగా ఇంటిని ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకు వచ్చిందా అని సోషల్ మీడియాలో మీమ్స్. అంబటి రాంబాబు గారు దీన్ని చూస్తూ ఉంటే, మరి బాబు, మన తెలుగుదేశం వాళ్ళు వచ్చిన దానికంటే మీరు ఎక్కువ వచ్చారు, బాగానే ఉందిరా, వాళ్ళు చేసిన దానికంటే ఎక్కువ విధ్వంసం మీరే చేసిపోయారు ఇక్కడ నా కొంపలో, ఇప్పుడు వాళ్ళని అనాలా మిమ్మల్ని అనాలా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడని చెప్పి ఇంకొక మీము. ఇలా అయిపోయింది పరిస్థితి. సో ఇంతకీ అసలు గుంటూరు దేనికి వెళ్ళినట్టు, ఈయన దేనికి సమర్థింపు, దేన్ని సమర్థిస్తూ వెళ్ళాడు అంటే చాలా క్లియర్గా తెలుస్తోంది. లడ్డూ వివాదం డైవర్షన్ క్రియేట్ చేయాలి అన్న దాంట్లో ఇవన్నీ ముందుకేసుకొచ్చారు. సో అంబటి రాంబాబుని ఇంకా మాట్లాడితే, కాపు సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకొని కాపు సామాజిక వర్గం నేతల భుజాల మీద తుపాకీ పెట్టి కూటమిని కాలుస్తున్నాడు, కూటమిని విడగొట్టడానికి. ఎందుకంటే రెండు సామాజిక వర్గాలు బలంగా ఉండి పనిచేసుకుంటున్నాయి కాబట్టి ఎలాగైనా విడదీయాలనేటువంటి ఒక తత్వంతో చేస్తున్నాడు అనేది చాలా భావన చాలామంది. ఏమంటారు దీని మీద? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.